తూర్పు గోదావరి జిల్లాలో టైగర్ టెన్షన్ ఇంకా కొనసాగుతుంది. రాయవరం మండలం కూర్మాపురంలో పురిపాకలోకి దూరింది పెద్ద పులి. అంతేకాదు పంట పొలాల్లో నుంచి జనావాసాల మధ్యలోకి వచ్చిందని చెప్తున్నారు స్థానికులు. పులి భయంతో ఇళ్లపైకెక్కారు స్థానికులు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు సిద్ధమైంది పూణే స్పెషల్ టీం. అక్కడికి చేరుకున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. పెద్ద పులిని బంధించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. పులి పూరిపాక నుంచి బయటకు రాగానే మత్తు ఇంజెక్షన్తో ఒక గన్తో మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు ఫైర్ చేసేందుకు కూడా టీం ఇప్పటికే సిద్ధమైపోయింది. పులి పారిపోకుండా భారీగా అక్కడ కొన్ని వలలను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. రక్షణ కోసం చేతుల్లో కర్రలు పట్టుకున్నారు పోలీసులు, స్థానిక రైతులు. మండపేట మండలం కూర్మాపురం శివారు ప్రాంతంలోని పంట పొలాల్లో పెద్ద పులి పరుగులు తీస్తున్న విజువల్స్ స్థానికులు క్యాప్చర్ చేశారు. పాడుబడిన ఇంట్లోకి పెద్ద పులి వెళ్లిపోయిందని చెప్తున్నారు స్థానికులు. పాడుబడిన ఇంట్లో పెద్ద పులి గాండ్రింపులు వినిపించాయంటూ ఫారెస్ట్ అండ్ పోలీసులకి స్థానికులు కంప్లైంట్ చేశారు. దీంతో కూర్మాపురం చేరుకున్న రెస్క్యూ టీం పోలీసులు సమీప ప్రాంతంలో ఉన్నటువంటి పులి పాదముద్రల్ని పరిశీలిస్తున్నారు. పులి కోసం పూణే, ఢిల్లీ, హైదరాబాద్ రెస్క్యూ టీమ్స్ సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో టైగర్ టెన్షన్ కొనసాగుతుంది. రాయవరం మండలం కూర్మాపురంలో ఒక పూరిపాకలోకి దూరింది పెద్ద పులి. పంట పొలాల్లో నుంచి జనావాసాల మధ్యలోకి వచ్చింది పెద్ద పులి. పులి భయంతో ఇళ్లపైకెక్కారు స్థానికులు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు పూణే స్పెషల్ టీం సిద్ధమైంది. పెద్ద పులిని బంధించేందుకు సర్వం సిద్ధం చేశారు ఫారెస్ట్ అధికారులు. పులి పూరిపాక నుంచి బయటకు రాగానే మత్తు ఇంజెక్షన్ గన్తో ఫైర్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏంటి పరిస్థితి, ఏం జరుగుతోంది అక్కడ? ప్రస్తుతం కూర్మాపురం గ్రామస్తులంతా కూడా బిక్కుమంటూ పైన బిల్డింగ్ల పైకి వచ్చేసారు. ప్రస్తుతం అయితే మాత్రం పెద్ద పులిని మట్టు పెట్టేందుకు, అంటే మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు ట్రిగ్గర్ లైన్ చేసి పెట్టారు ఫారెస్ట్ అధికారులు. ఏదైతే పూణే నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చిన స్పెషల్ టీం అంతా కూడా వలలు సిద్ధం చేశారు. ఒకవేళ పెద్ద పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత తీసుకెళ్ళడానికి కూడా బోన్ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం కూర్మాపురానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ గ్రామం చుట్టుపక్కల అంతా కూడా వరిచేలు ఉండడంతో వరిచేలు నుంచి నేరుగా, అంటే ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు లోడ్ చేసి పెట్టినటువంటి ఇంజెక్షన్ ఏదైతుందో మత్తు ఇంజెక్షన్, దాని ద్వారా మట్టు పెట్టేందుకు పైన ఎదురుకుండా కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ దగ్గర నుంచి మొత్తం కింద వలలు కూడా సిద్ధం చేసిన దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ప్రతి బిల్డింగ్ మీద ఉండి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎవరిని కూడా దగ్గరికి దరిదాపుల్లోకి వెళ్ళనివ్వనటువంటి ప్రతి పోలీసు అధికారి అలాగే ఫారెస్ట్ అధికారుల చేతుల్లో కర్రలు చేత పట్టుకుని ఎక్కడికక్కడ భయంతో మొత్తం చుట్టుముట్టినటువంటి పరిస్థితి. మరోపక్క ఇక్కడ కూడా చూడొచ్చు, ఎదురుగున్నటువంటి ఆ బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో ఆ బిల్డింగ్ దగ్గర ఇక్కడ ఎస్టిమేషన్ సంబంధించిన గన్ను ఏదైతే మొత్తం ముగ్గురు సిబ్బంది 3 చోట్ల నుంచి ఉన్నారు. తర్వాత ఇక్కడ మట్టు పెట్టేందుకు గన్ సిద్ధం చేసిన, లోడ్ చేసి సిద్ధంగా ఉన్న పూణే నుంచి వచ్చినటువంటి స్పెషల్ టీమ్, ఇది టాస్క్ టీము, వీళ్ళంతా కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ప్రస్తుతం పెద్ద పులికి సంబంధించి నిన్న రోజుకు పుణ్యక్షేత్రం కూడా డివైడ్ అయ్యి ఇప్పుడు ఇక్కడ కేశవరం కోకోకోలా కంపెనీ బ్యాగ్స్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి ఏదైతే మండపేట నియోజకవర్గం రాయవరం మండలానికి సంబంధించినటువంటి ఇక్కడికి చేరుకోవడం, కూర్మాపురం గ్రామానికి చేరుకోవడం, ఇళ్ల మధ్యలోకి వచ్చేయడంతో ఇక్కడ ఈ బిల్డింగ్ దగ్గర ఇక్కడ బ్యాక్ సైడ్ వల ఉన్నట్టు పక్కనే వలకి కూతబెట్టు దూరంలో, అంటే జస్ట్ ఆ బిల్డింగ్ కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి పాకలోనే ఆ పూరిపాకలో దూరింది. పూరిపాకలో దాదాపుగా 3 పశువులు ఉన్నట్లుగా అయితే అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఒక పశువుని దాడి చేసినట్టుగా అయితే అధికారులు గుర్తించారు. ఇక్కడ ఇళ్ల మీదకి పెద్ద ఎత్తున స్థానికులంతా చేరుకోయారు. ఎప్పుడు ఏ మూల నుంచి పంజాబ్ విసురుతుందో అన్న ఆందోళనలో ఉంటే ఒక పక్క ప్రజలు కూడా పోలీసులకి సహకరించాలి, ఫారెస్ట్ అధికారులు కూడా సహకరించాలని కోరుతున్నారు. శబ్దాలు చేస్తే కనుక ఇప్పటికే పోలీసులు వాళ్ళందరినీ పంపించేస్తున్నారు, దూరంగా వెళ్ళిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్ల మీద బారికేట్లు ఏర్పాటు చేశారు. ప్రజలు ఎవరో దగ్గరికి వెళ్ళకూడదు అంటారు. ఎందుకంటే ఒకవేళ దాడి చేసే క్రమంలో, ఈ మత్తు ఇంజెక్షన్ ఇచ్చే క్రమంలో ఒకవేళ మత్తు ఇంజెక్షన్ వికటిస్తే కనుక అది ఒకవేళ విన్యాసాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ పెద్ద పులి కాబట్టి గాండ్రించేటువంటి శబ్దాలను ఇప్పుడు
పెట్టారు. ఆ గాండ్రించే శబ్దాలతోనే ముందు ఇక్కడ ఒక స్థానికుడు రాజు అనే నివాసంలోకి వెళ్ళింది. ఆ నివాసంలో చాలా రోజుల నుంచి ఎవరు ఉండకపోవడంతో అక్కడ తుటిలో ప్రమాదం తప్పిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ఇంట్లో గనక కుటుంబాలు గనక ఉంటే గనక చాలా పెద్ద ప్రమాదం జరిగేది. కానీ అందులో ఎవరో లేకపోవడంతో చుట్టూరు పోలీసులు మట్టుపెట్టినప్పటికీ అక్కడి నుంచి వెనక కనిపిస్తున్నటువంటి పంట పొలాలు ఏమన్నాయో ఆ పంట పొలాల దగ్గర నుంచి దూరంగా చూడొచ్చు. మొత్తం ఆ బిల్డింగ్ల పైకి ఆ పంట పొలాల దగ్గరికి పెద్ద ఎత్తున వందలాది మంది ప్రజలంతా కూడా చేరుకున్నారు. కర్రల చేత పట్టుకున్నారు. దాడి చేయకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే వైల్డ్ యానిమల్కి సంబంధించినటువంటి యాక్ట్ని దృష్టిలో పెట్టుకుని పశువులకు అంటే ఏదైతే పశువుల మీద దాడి చేసినప్పటికీ ప్రజల మీద ఎక్కడా కూడా దాడి చేయని నేపథ్యంలో మొదట ఈ తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చిన్నకొండేపూడి నుంచి ఈ పెద్ద పులి మొదలైంది. అక్కడి నుంచి తర్వాత తొర్రేడు, గాడాల, దివాన్ చెరువు, నామవరం నుంచి పుణ్యక్షేత్రం వచ్చింది. భూపాలపట్నం మీదుగా ఈ జీఆర్ఎంపాలెం చేరుకుని ఇప్పుడు ఏదైతే కూర్మాపురం గ్రామంలోకి మొత్తం జనావాసాల్లోకి వచ్చేసినటువంటి పరిస్థితి. నిన్నటి వరకు పంట పొలాల్లో మాత్రమే ఉంది. ఇప్పుడు జనావాసాల్లోకి వచ్చేయడంతో ఎవరో చప్పుడు చేయొద్దని చెప్తున్నారు. అక్కడ మొత్తం స్థానిక ప్రజల సహకారంతో తీసుకున్నప్పటికీ కొంతమంది అల్లరి మోకులు వాళ్ళు అల్లరి చేయకుండా ఉండాల్సినటువంటి బాధ్యత వాళ్ళే తీసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ వెనకాల కనిపిస్తున్నటువంటి 2 పాకలు ఏవైతున్నాయో ఆ పాకకి ఆనుకుని ఉన్నటువంటి పాకలోనే మరొక పూరి పాకలోనే ఈ పెద్ద పులి లోపలికి వెళ్ళిపోయింది. దాదాపుగా 2 నుంచి 3 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద పులి ఛత్తీస్గఢ్ మీదుగా ఇటు ఏలూరు జిల్లాకు వచ్చి ఏలూరు నుంచి తూర్పుగోదావరి జిల్లా ఎంటర్ అయింది. ప్రస్తుతం అవతల బిల్డింగ్ మీద కూడా కర్రలంతా చేతపట్టారు. ఈ పోలీసులు కూడా మొత్తం కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఏ పక్క లోపలికి వెళ్తున్న దృశ్యాలు చూడొచ్చు. పూణే అధికారి అది గమనించేందుకు లోపలికి వెళ్తున్నారు. ఆ పక్క బిల్డింగ్లోనే ఆ పెద్ద పులి సంచరిస్తూ ఉంది. ఏ క్షణం ఏ పక్కకే వస్తుంది. ఎందుకంటే సాధారణంగా పంట పొలాలు అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇప్పుడు ఇక్కడికి జనావాసాలకి ఈ పక్కన ఉన్నటువంటి ఇళ్ల మధ్య పక్క బిల్డింగ్లోకి చేరిపోవడంతో ఏ క్షణం బయటకు వస్తుంది అన్నటువంటి ఆందోళన అయితే ఉన్నటువంటి పరిస్థితి. గ్రామాలకు అనుకున్నటువంటి పంట పొలాల మీదుగా పరుగులు పెట్టినటువంటి పెద్ద పులి ఆ అరుపులు స్థానికులు అరుపులతో అది భయోందోళనకు గురయ్యి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇళ్లలోకి చేరిపోయింది. స్థానికులు ఎవరో కూడా కేకలు వేయొద్దు, అరవద్దని చెప్తున్నారు. గన్నని లోడ్ చేసి పట్టుకున్నటువంటి ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. పూణే నుంచి హైదరాబాద్ నుంచి స్పెషల్ వైల్డ్కి సంబంధించినటువంటి ఏదైతే యానిమల్ అసోసియేషన్కి సంబంధించినటువంటి టీం ఇక్కడ చేరుకుని అక్కడ వలకి పెట్టుకున్నారు. అంటే పులికి పెద్ద పులికి కనిపించకుండా ఏదైతే దాడి చేసినప్పుడు ఏ రకమైనటువంటి అడవిలు వాడతారో అలాంటివి కూడా మట్టు పెట్టుకుని సిద్ధంగా అక్కడ ఒక గన్ను అలాగే చుట్టూ కూడా సత్య పంట పొలాల నుంచి జనావాసాల మధ్యకి పెద్ద పులి ఎప్పుడు వచ్చింది? స్థానికులు ఫారెస్ట్ అధికారులకి ఎప్పుడు సమాచారం ఇచ్చారు? అది అసలు ఉందని ఎవరు గుర్తించారు? దీనికి సంబంధించి ఏమైనా చెప్తున్నారా స్థానికులు? మీరు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? అంటే నిన్నటి వరకు ఏదైతే వేరే దగ్గర ఇక్కడ నుంచి దాదాపుగా 30 కిలోమీటర్లు అవతల ఉన్నటువంటి కేశవరం గ్రామం నుంచి దాదాపు నైట్ అంతా కూడా జర్నీ చేసుకుంటూ 30 కిలోమీటర్లు వచ్చినటువంటి పెద్ద పులికి సంబంధించి స్థానిక ఇక్కడ ప్రత్యక్ష సాక్షి ఇక్కడ ఉన్నారు. మొదట అంటే మీరు ఎక్కడ చూసారు? మొదట మీరు ఎక్కడి నుంచి వచ్చారు? స్టార్టింగ్ నుంచి అక్కడి నుంచి చూసాను సార్. సేలోంచి వస్తూ ఉంటే మేము వెనకాల నుంచి వస్తున్నాం సార్. పరిగెడుతూ ఉంటే వచ్చినాక చూసి ఈ పక్కన గడ్డిమోపు పక్కన నిలబడి చూస్తూ ఉంటే మాకు ఎదురయ్యి కరెక్ట్గా మన టాటాకి గేదె సాగులోకి వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయాక నేను ఒక 2-3 దీంట్లోకి వెళ్ళిపోయాను. మా కుర్రోళ్ళకి పిలిచి చూపించి కేశవరం వైపు నుంచి ఈ గ్రామానికి వచ్చేటప్పుడు సేలు పొలాల నుంచి వచ్చింది సార్. ప్రస్తుతం ఆ పొలాల నుంచి వచ్చి నేను చూసింది బిల్డింగ్ దగ్గర నుంచే చూశాను సార్. ఫస్ట్ నుంచి తెలియదు నాకు. చూశాక డైరెక్ట్గా పాకలోకి వెళ్ళడం కూడా నేను చూసాను. అది జరిగింది సార్ ఇక్కడి నుంచి సార్. ఇప్పుడు అందులో పులి దూరిన దాంట్లో పశువులు ఉన్నాయి సార్. రెండు ఉన్నాయి అనుకుంటున్నాను సార్. రెండిట్లో దాని మీద గాంటించింది. అంటే లోపల ఏం జరిగిందో కొరవ చనిపోయిందో లేదు సార్. లోపల అక్కడ పట్టుకున్నాక గేదె చంపాక ఒక పైకి కూసాక చూశారు సార్. స్థానికులు వెళ్ళి ఆ పశువుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పశువుల దగ్గరికి వెళ్ళారు సార్. వెళ్ళి కొద్దిగా బెదిరిస్తేప్పటికి ఎవడో చుట్టుపక్కల దగ్గర ఎవడో లేకపోయారు. మన గవర్నమెంట్ మన సారాలంతా పోలీసు గవర్నమెంట్ వచ్చి ఆఫ్ చేశారు సార్. జనాలు వీళ్ళందరూ బిల్డింగ్ల మీదకి ఎక్కేశారు. నిన్న వరకు పంట పొలాల్లో ఉన్నటువంటి పెద్ద పులి ఇళ్లలోకి చేరిపోయింది. మరి మిమ్మల్ని అందరినీ కూడా సహకరించాలని ఫారెస్ట్ అధికారులు వచ్చారు సార్. బాగానే చేస్తున్నారు ప్రస్తుతం. ఫారెస్ట్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరినీ ఖాళీ చేశారు ప్రస్తుతం. అంటే ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు సార్. రైట్. ఇది కూర్మాపాలెం అందరూ కూడా కర్రలు చేతపట్టారు. మొత్తం ఎక్కడైతే ఈ పెద్ద పులికి సంబంధించినటువంటి పూరిపాక ఉందో పూరిపాకకి సంబంధించినటువంటి ప్రాంతం చుట్టూరు కూడా మత్తు గన్స్ని సిద్ధం చేసి కాసేపట్లో మట్టు పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మాత్రం భయాందోళనలో కూర్మాపాలెంకి సంబంధించిన గ్రామస్తులు అయితే ఆందోళన అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది సత్య, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.